మంచిది కాదు కదా అన్న. ఆయన అంటాడు, ఏమండి ఏసనగానండి, నీతిమంతుడు ఎవడున్నాడండి? ఒక్కడైనా ఉన్నాడేమో చూపించండి, రండి మా చర్చికి కావాలంటే. ఎవడన్నా ఒక్కడు చూపించండి అన్నాడు. నా గుండె పగిలిపోయి, అయ్యి బాబు ఇంకేమన్నా ఉందా? అదేమిట్రా అంటే కీర్తన చూపిస్తున్నాడు. కీర్తన ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అనే కీర్తన చూపించాడు. నీవు ఈ కీర్తన వరకే ఆగిపోయావు. నేను 92వ కీర్తన వరకు వెళ్ళా. అక్కడేమనుందంటే, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షము వలె ఎదుగుతారని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్నారు, ఎలా ఉంటారా నీతిమంతులు? ప్రియమైన సహోదరులారా, మానవాళి అపవిత్రతలో, అనీతిలో, అక్రమాలలో నశించి శాపాన్ని అనుభవిస్తూ ఉండగా ఆకాశం నుంచి మన యేసు ఇదిగో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దిగివచ్చి ఒక రోజున ఓ ప్రార్థనా మందిరంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనా మందిరంలో ఒక సెనగోగులో ఉన్నప్పుడు అక్కడికి ప్రార్థనకి వస్తున్నారు అందరూ. ఒక అతను వచ్చాడండి. ఎంత ధైర్యంగా వచ్చాడంటే అంత ధైర్యంగా వచ్చాడండి. వచ్చి ప్రార్థన చేసేస్తున్నాడు, దీర్ఘ ప్రార్థన చేసేస్తున్నాడు. అయ్య బాబు, ఎంత చక్కటి వ్యాకరణమో, ఎంత చక్కటి మాటలో. ప్రభువా, నా తండ్రి, నా దేవా, నేను వారానికి 3 సార్లు ఉపవాసాలు ఉంటాను తండ్రి. సోపులోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, ఇక నాకు నువ్వేమిచ్చినా 10వ భాగాలు ఇచ్చేస్తాను తండ్రి. నా అంతటి భక్తుడు